మనిషికి భక్తితత్వం స్థితప్రజ్ఞతకు మూలం. దైవ శరణాగతి మానవుడికి గొప్ప రక్ష. ఆ నమ్మకం మనిషికి భక్తి వలన వస్తుంది. అయితే ప్రాపంచిక చింతన మధ్య భక్తి ఎక్కువ వికసించలేదు. అందుకే మనిషి మానసిక వికాసానికి, స్థిరత్వానికి భక్తితో పాటు యోగా కూడా ముఖ్యం. అటువంటి యోగాసనాలను విపులంగా మీకందించేదే మా ఈ ఆధ్యాత్మిక సోపానాలు. మన శరీరాన్ని, మనస్సును అదుపులో ఉంచి ఆధ్యాత్మిక మార్గంలో పయనించడానికి సంసిద్ధం చేసే యోగాసన వివరాలు, ఆధ్యాత్మిక సోపానాలు. నేటి ఆధ్యాత్మిక సోపానాలు అనే కార్యక్రమంలో యోగ సాధనకి అందరికీ శుభ ఆహ్వానం. యోగా అనగానే చాలామంది ఇది ఆరోగ్యవంతులు మాత్రమే చేయాలి అని కొంతమంది అనుకుంటూ ఉంటారు. కొంతమంది ఇది అనారోగ్యవంతులు మాత్రమే యోగా చేయాలి, రోగాలు తగ్గించుకోవడానికి చేయాలని కొంతమంది అనుకుంటారు. కొంతమంది ఇది వృద్ధాప్యంలో చేయకూడదు, యువకులు మాత్రమే చేయాలి, యుక్త వయసు వాళ్ళు మాత్రమే చేయాలని కొంతమంది అనుకుంటారు. కానీ యోగశాస్త్రాన్ని రాసినటువంటి స్వాత్మారాముడు అనేటువంటి మహర్షి యువా వృద్ధో తీవృద్ధో వా వ్యాధితో దుర్బలోపి వా అభ్యాసా సిద్ధిమాప్నోతి సర్వయోగేష్వతీంద్రితః అని చెప్పాడు. యువకులైనా, వృద్ధులైనా, బాలురైనా, స్త్రీలైనా, పురుషులైనా, వ్యాధితో పీడింపబడుతున్నా, ఆరోగ్యంగా ఉన్నా ఎవరైనా యోగ సాధన చేసి తద్వారా ఫలితాన్ని పొందవచ్చు అని. ఇంకొక విషయం ఏమిటంటే, అసలు యోగ సాధన అనేటువంటిది జీవాత్మ పరమాత్మల యొక్క అనుసంధానానికి సాధన. యోగా అంటే కలయిక. ఈ సాధనలో యోగ చికిత్స నిబిడీకృతమైంది. ముఖ్యంగా హఠయోగంలో శారీరక ఆరోగ్యం, మానసిక ఆరోగ్యం, ఆధ్యాత్మిక అభివృద్ధి మామూలుగా ఉన్నప్పటికీ కూడా మనకి తెలియకుండా యోగ సాధన చేయగా ఎన్నో దీర్ఘకాలిక రోగాలు దీంట్లో తగ్గడం వలన ఈనాడు యోగాకి అత్యంత ప్రాముఖ్యత సంతరించుకుంది. ఉదయం బ్రాహ్మీ ముహూర్తంలో 4:30 నుంచి 6:30 మధ్యలో యోగ సాధన చేయవచ్చు. అలాగే సాయంత్రం 5 గంటల నుంచి 6:30 మధ్యలో చక్కగా యోగ సాధనకి సరే అయినటువంటి సమయం. ఉదయం చేసినప్పుడు పరగడుపుని చేయాలి. మల విసర్జన, మూత్ర విసర్జన చేసి యోగ సాధనకి ఉపక్రమించాలి. చాలామందికి మలబద్ధకంతో బాధపడేవాళ్ళు యోగ సాధన చేయడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అందుకని వాళ్ళు ఒక 4 గ్లాసులు గోరువెచ్చని నీళ్లు తాగి ఒక 10-15 నిమిషాలు కొంచెం అటు ఇటు నడిచినట్లయితే ఒక వారం 10 రోజుల్లో మలబద్ధకం తగ్గి ఆసనాలు చేయడానికి శరీరం అనుకూలంగా తయారవుతుంది. మామూలుగా యోగ సాధనకి చన్నీటి స్నానమే. కానీ కీళ్ళ నొప్పులతో బాధపడేవాళ్ళు, నడుం నొప్పులతో బాధపడేవాళ్ళు, వృద్ధులు, వృద్ధాప్యంలో ఉన్నవాళ్ళు గోరువెచ్చని నీటితో స్నానం చేసి అప్పుడు యోగా సాధన మొదలు పెట్టాలి. అలాగే జ్వరంతో బాధపడుతున్నప్పుడు కానీ, బాగా నొప్పులు ఎక్కువగా ఉన్నప్పుడు కానీ, స్త్రీలు ఋతు సమయంలో కానీ యోగ సాధన చేయకూడదు. సర్వేంద్రియాణం నయనం ప్రధానం అని. మిగతా శారీరక వ్యాయామాలు అనేక రకాల ఎక్సర్సైజులు మనకి అందుబాటులో ఉన్నాయి. కానీ యోగ సాధనలో ప్రతి చిన్న భాగాన్ని వదిలిపెట్టకుండా అక్కడ ప్రాణశక్తిని మనం ఉద్దీపన చేస్తాం, అక్కడ ఆరోగ్యం తెచ్చుకుంటాం. అలాగే కంటి ఆరోగ్యం మెరుగుపడడానికి, అనేక దోషాలు, అనేక రోగాలు తగ్గడానికి ఈ యోగ ప్రక్రియ కంటికి ఉపయోగపడుతుంది. దాంతో మనం ప్రారంభిస్తున్నాం. నిటారుగా చక్కగా కూర్చుని ఎదురుగుండా చూడాలి, కాసేపు స్ట్రైట్గా చూడాలి, దీర్ఘశ్వాసలు హాయిగా చేస్తూ అలాగే పైకి చూడాలి. ఇప్పుడు తల కదలకుండా పైకి చూడాలి, కిందకి చూడాలి, పైకి, క్రిందకి, పైకి, క్రిందకి, పైకి, క్రిందకి, ఎదురుగా, కుడివైపుకి, ఎడమవైపుకి, కుడివైపుకి, ఎడమవైపుకి, కుడివైపుకి,
ఎడమవైపుకి ఎదురుగా. ఇప్పుడు చక్కగా గుండ్రంగా తిప్పాలి. కుడి నుంచి ఎడమవైపుకి అలా గుండ్రంగా తిరగాలి 4 సార్లు. ఎడమ నుంచి కుడివైపుకి మెల్లగా చేయాలి. కంగారు పడకూడదు, వేగంగా చేయకూడదు. కంటికి సంబంధించిన వెనకాల నరాలు, ఎన్నో నరాలు ఉంటాయి, అవన్నీ శక్తివంతంగా తయారవుతాయి. కళ్ళు ఒకవైపుకు చూడడమే మనకు అలవాటు అవుతుంది. ఇప్పుడు దీనివలన అన్ని యొక్క పక్కల తిరగడం వలన ఆ లోపల ఉండేటువంటి భాగాలు శక్తివంతంగా తయారవుతున్నాయి మనకి. ఇప్పుడు 2 కనుబొమ్మల మధ్యలో భ్రూమధ్య స్థానంలో కాసేపు చూడాలి. ఆధ్యాత్మిక సాధనలో చాలా అత్యద్భుతమైనటువంటి స్థానం భ్రూమధ్య స్థానం. నిటారుగా చూడాలి. నాసాగ్ర దృష్టి, ముక్కు చివర చూడాలి. కొత్తలో చేస్తున్నప్పుడు కొంచెం ఈ కంటికి సంబంధించిన నరాలు నిపెడతాయి, అంటే తక్కువ సమయం చేస్తే సరిపోతుంది. నిటారుగా చూడాలి. మళ్ళా భ్రూమధ్య దృష్టి, నిటారుగా చూడాలి. మళ్ళా నాసాగ్ర దృష్టి, నిటారుగా చూడాలి. ఇప్పుడు కుడి నుంచి ఎడమకి, ఎడమ నుంచి కుడికి చేసినప్పుడు కొంతమందికి ఆ కళ్ళు తిప్పడం చాలా ఇబ్బందిగా ఉంటుంది. అందుచేత చాలా హాయిగా సుఖంగా ఉండేటువంటి ఒక ప్రక్రియ ఉంది, అది చేస్తాం. 2 చేతులు చక్కగా జాపండి. ఇప్పుడు కుడివైపు బొటన వేలు చూడండి, తల తిప్పకుండా ఎడమవైపు బొటన వేలు, కుడివైపున ఎడమవైపున, కుడివైపున ఎడమవైపున, కుడివైపున ఎడమవైపున. రిలాక్స్. ఇలా కూడా సాధన చేయొచ్చు. అలాగే కళ్ళు తిప్పడం కొంతమందికి అందరికీ రాదు, అందుచేత చక్కగా బొటన వేలుతుని ఇలా గుండ్రంగా తిప్పి దీనికేసి చూస్తూ గుండ్రంగా చేయండి. ఇలా 3 సార్లు, ఇలా 3 సార్లు చేతి జాపాలి, చక్కగా జాపి చేయండి. ఇలా జాపి బొటన వేలు వైపే చూస్తూ గుండ్రంగా తిప్పాలి చేతిని. 3 సార్లు కుడి నుంచి ఎడమకి, 3 సార్లు ఎడమ నుంచి కుడికి. ఇది అలవాటు అయిన తర్వాత ఇప్పుడు చేయలేకుండానే మనం మామూలుగానే సాధన చేయొచ్చు. 3 3. రిలాక్స్, రిలాక్స్. ఇప్పుడు కళ్ళు చక్కగా ఫాస్ట్గా వేగంగా కళ్ళు మూసి తెరవాలి 50 సార్లు. కనురెప్పలకి మంచి వ్యాయామం జరుగుతుంది ఇక్కడ. ఇప్పుడు కళ్ళు గట్టిగా మూసి తెరవాలి. ముఖంలో ఉండే కండరాలన్నీ టైట్ అవ్వాలి. కళ్ళు గట్టిగా మూసి తెరవాలి. అది. ఇప్పుడు అరచేతిని ఇలా వేడి పుట్టేట్లాగా చక్కగా రబ్ చేసుకుని కంటి మీద సున్నితంగా 3 సార్లు మసాజ్ చేయాలి. కంటి మీద 3 సార్లు, మళ్ళా వేడిగా కంటి మీద అలా సున్నితంగా 3 సార్లు సున్నితంగా మసాజ్ చేయాలి. ఇప్పుడు అరచేతులతోటి కళ్ళు మూసు అలా ఉంచండి కాసేపు. అరచేతులతోటి పూర్తిగా అలా చక్కగా మూసివేయాలి కళ్ళు. అరచేతుల్లోంచి ప్రాణశక్తి మన కంటిలోకి వెళ్ళి చాలా హాయిగా రిలాక్స్డ్గా తయారవుతాయి కళ్ళు. రిలాక్స్, మెల్లిగా. ఇది చేసిన తర్వాత కళ్ళు తెరిచే చాలా హాయిగా సుఖంగా ఉంటుంది. కంటిలో శ్రమంతా పోతుంది. ఎక్కువసేపు చదివినా, ఎక్కువసేపు రాసినా, ఎక్కువసేపు కంటికి చాలా అలసటగా అనిపించినా ఒక్కసారి ఈ ఎక్సర్సైజ్ చేసిన తర్వాత ఇలా చేసి అలా కాసేపు ఒక 2-3 నిమిషాలు అరచేతులతోటి ఉంచినట్టయితే కంటికి సంబంధించిన అలసటంతా పోయి హాయిగా సుఖంగా ఉంటుంది. ఇప్పుడు మెల్లిగా 2 కాళ్ళు ముందుకు చాపండి. అదే. ఎప్పుడు పద్మాసనంలో ఎక్కువసేపు కూర్చున్నా ఒక్కసారి లేచిన తర్వాత పాదాలు ముందుకి వెనక్కి ఆడించాలి. పాదాలు మళ్ళీ మామూలు స్థితికి యథాస్థితికి వస్తాయి. మోకాళ్ళు పైకి కిందికి ఆడించాలి. కూర్చుని చేసేటువంటి ఆసనాల్లో ఒక అద్భుతమైన ఆసనం మనం చేస్తున్నాం, సుప్త వజ్రాసన. వజ్రాసనం అంటే మోకాళ్ళ మీద కూర్చోవడం కదా. సుప్త అంటే వజ్రాసనం నుంచి వెనక్కి పడుకొనుట అని అర్థం. సుప్త అంటే సంస్కృతంలో. ఇది నడుముకి, కాళ్ళకి, పిక్కలకి చాలా అద్భుతమైనటువంటి ఆసన. ఇప్పుడు వజ్రాసనంలో కూర్చోండి నెమ్మదిగా. కొంచెం ముందుకు. వజ్రాసనం నుంచి నెమ్మదిగా గాలి పీల్చుకుని వదులుతూ మెల్లిగా వెనక్కి పడుకోవాలి. మోచేతుల సపోర్ట్ తోటి ఒక్కొక్క మోచేయి నేల మీద పెడుతూ మెల్లగా తల వెనక్కి పెట్టి తల నేల మీద వచ్చేట్లాగా చేసుకోవాలి. తొడలు మోకాళ్ళు పైకి లేవకుండా చూసుకోవాలి.
అరచేతులు తొడ మీద పెట్టచ్చు, మోచేతులు కింద పెట్టచ్చు. ఎలా హాయిగా సుఖంగా ఉంటే డీప్ బ్రీదింగ్స్, చక్కగా శ్వాసలు, దీర్ఘ శ్వాసలు తీస్తూ ఉండాలి. గుండెల నిండా గాలి పీల్చుకుని వదులుతూ మెడ కండరాలకి, భుజాలకి, వీపుకి, నడువుకి, పిక్కలకి, పాదాలకి అద్భుతమైనటువంటి ఒత్తిడి జరుగుతుంది ఇందులో. ఇప్పుడు తల వెనక్కి సాగదీసి చేతులు వెనక్కి పెట్టాలి. సుప్త వజ్రాసనాలో స్టేజ్ 2 అంటారు దీన్ని. చేతులు వెనక్కి జాపాలి చక్కగా. అలా హాయిగా గాలి పీల్చుకుని వదలాలి. ఎక్కువ నడిచే వాళ్ళకి, కాళ్ళ నొప్పులు ఎక్కువ ఉన్న వాళ్ళకి, ఎక్కువ ఆటలు ఆడేవాళ్ళకి కాళ్ళ నొప్పులు ఒక వారం రోజులు తగ్గిపోతాయి ఈ సుప్త వజ్రాసనం చేయడం వలన. అలాగే నడుం నొప్పికి, మెడ నొప్పికి, భుజాల నొప్పికి చాలా బాగా ఉపయోగపడేటువంటి ఆసన సుప్త వజ్రాసన. మెల్లగా లేచి కూర్చుని కౌంటర్ పోజ్ అంటారు దీన్ని, శశంకాసన చేయాలి. గాలి పీల్చుకుని వదులుతూ 2 చేతులు పైకెత్తి ముందుకు పడుకోవాలి. మళ్ళీ వీపు కండరాలన్నీ చక్కగా సమస్థితికి వచ్చి హాయిగా విశ్రాంతిని పొందుతాయి. శశంకాసన. శశంకము అంటే కుందేలు, కుందేలులాగా ముడుచుకుని పడుకోవడం. తలలోకి రక్త ప్రసారం బాగా జరుగుతుంది. నడుం నొప్పి, కడుపు నొప్పి, తలనొప్పి మొదలైనటువంటి అన్నీ తగ్గుతాయి. ఏమీ లేని వాళ్ళకి భవిష్యత్తులో రాకుండా కాపాడుతుంది. మెల్లిగా గాలి పీలుస్తూ పైకి లేవడం. ఇప్పుడు కొంతమందికి కొత్తలో చేసినప్పుడు ఈ సుప్త వజ్రాసన అందరి శరీరం ఒకలా ఉండదు. కొంతమంది ఊపకాయంతో సఫర్ అవుతూ ఉంటారు, కొంతమంది నడుము నొప్పితో సఫర్ అవుతూ ఉంటారు. వాళ్ళకి ఇలాగా వెనక్కి పడుకోవడం ఇబ్బందిగా ఉంటుంది. అందుకని ఏం చేయాలంటే మన ఇంట్లో ఉండేటువంటి దిండ్లు, ఇంట్లో ఉండేటువంటి పరుపులు అవి వాడుకుంటూ మనకి చక్కగా మన ప్రాబ్లమ్స్ తగ్గించుకోవచ్చు. ఇప్పుడు ఇది చేయలేని వాళ్ళు ఎలా చేయాలో చేస్తున్నారు చూడండి. 2-3 పిల్లోస్ ఒకదాని మీద ఒకటి పెట్టి కూడా దాని మీద మనం చేయవచ్చు. మెల్లిగా పడుకోవడం, వెనక్కి గాలి పీల్చుకుని వదులుతూ అలా హాయిగా చేతుల కింద పడేసి, ఇది ఇంత సపోర్ట్ ఉండడం వల్ల ఏమవుతుందంటే ఎవరైనా అది చేసి తద్వారా ఫలితాన్ని పొందవచ్చు. పెద్దవాళ్ళు, వృద్ధులు, చాలా ఇబ్బందులతో పడుతున్న వాళ్ళు కూడా ఈ ఆసనం ఇలాగ సపోర్ట్తో చేసి చక్కగా ఫలితాన్ని పొందవచ్చు. స్టిఫ్ అయిపోయినటువంటి ఈ బ్యాక్లో ఉండేటువంటి నరాలు, ఈ మజిల్స్ అన్నీ కూడా ఇది చేసిన తర్వాత ఒక్క 15 రోజులు 20 రోజులు చేసేప్పటికి చక్కగా విస్తరింపబడి, వ్యాకోచింపబడి రిలాక్సేషన్ వస్తుంది. అద్భుతమైన హాయి, సుఖం, ఆరోగ్యం కలుగుతుంది వీపు భాగాలన్నిటికీ. చక్కగా మెల్లిగా రిలాక్స్ అవ్వండి. మళ్ళా మెల్లిగా పైకి లేచి మళ్ళా శశంకాసన గాలి పీల్చుకు వదులుతూ హాయిగా గాలి పీల్చుకుని వదులుతూ ఉండాలి. చాలామంది తెలియక ఆసనాలు చేస్తున్నప్పుడు ఆ శ్వాసను బంధిస్తారు. ఆ బంధించడం వలన చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. తలనొప్పులు రావడం, కడుపు నొప్పి రావడం, ఎక్కువ అలసట అయిపోతుంది శ్వాస ఎక్కువ బంధించినట్టయితే. అందుకని హాయిగా సుఖంగా శ్వాసలు తీసుకుని వదులుతూ ఉండాలి ఆసన స్థితిలో. మెల్లిగా గాలి పీలుస్తూ పైకి లేవండి. మెల్లగా కాళ్ళు ముందుకు జాపేసి రిలాక్స్గా కూర్చోండి. మళ్ళీ పాదాలు కొంచెం ముందుకి వెనక్కి, అలాగే 2 పాదాలు లోపలికి లాక్కుని కాసేపు బటర్ఫ్లై మూమెంట్స్. మళ్ళీ చక్కగా పాదాలు రిలాక్స్ అవుతాయి. ఇది అయిన తర్వాత ఎప్పుడు వీలైతే అప్పుడు చేసుకోవచ్చు ఈ ఆసన. అన్ని ఆసనాలు ఎప్పుడు కూడా ఖాళీ కడుపుతోనే చేయాలి. వజ్రాసన, ఈ బద్ధకోణాసన ఎప్పుడు వీలైతే అప్పుడు సాధన చేసుకుంటూ ఉండొచ్చు. తద్వారా మోకాళ్ళ నొప్పులు, నడు నొప్పులు రాకుండా కాపాడుతుంది. అలా కదలకుండా కూర్చోండి కాసేపు. చక్కగా దీర్ఘ శ్వాసలు తీస్తూ హాయిగా కాళ్ళు చాపేసి కాసేపు విశ్రాంతిగా శవాసనలు పడుకోండి. కాళ్ళ మధ్యలో దూరం, చేతుల మధ్యలో దూరం, చాలా హాయిగా విశ్రాంతిగా వదిలేయాలి ప్రతి భాగం. శవాసనం శ్రాంతిహరం అంటే అలసటంతా పోగొట్టి చిత్త విశ్రాంతికారకం, మానసిక ప్రశాంతతని వచ్చేటువంటిది ఈ శవాసన. రోజు యోగ సాధన తర్వాత తప్పకుండా 5 నిమిషాల నుంచి 10 నిమిషాల పాటు ఈ శవాసన మనం సాధన చేయాలి. ఇవి ఈరోజు మనం నేర్చుకున్నటువంటి అద్భుతమైనటువంటి యోగ ప్రక్రియలు. వచ్చే వారం తిరిగి ఆధ్యాత్మిక సోపానాలు అనే కార్యక్రమంలో యోగ సాధనతోటి మీ ముందుకు వస్తాం. నమస్కారం.